ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందెం బరులు సిద్ధమవుతున్నాయి. ఒక పక్క కోర్టు ఆదేశాలు, మరోవైపు పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ పందెం రాయిళ్లు తమ పని కానిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించేందుకు పందెం రాయిళ్లు సిద్ధమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బరుల ఏర్పాటుపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. ఓ పక్క కోర్టు ఆంక్షలు, మరోవైపు పోలీసుల ఆదేశాలు, ఇవేమీ లెక్క చేయనటువంటి పందెం రాయిళ్లు తమ పందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. భోగి రోజు నుంచి కూడా కోడి పందాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు కైకరం సమీపం చేబ్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. భోగి రోజు నుంచి కూడా కోడి పందాలు నిర్వహించేందుకు ఇప్పటికీ బరులు సిద్ధం చేస్తున్నారు. పందాలు జరిగేటటువంటి ప్రాంతం లోపలికి ఎవరు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఆ లోపల కళ్ళాపి జల్లుతూ కోడి పందాల కోసం ప్రత్యేకమైనటువంటి బిరి కూడా సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు కొనసాగడంతో చుట్టూ టెంట్లు కానీ కుర్చీలు కానీ ఏమీ వేయలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా మరోవైపు చూడొచ్చు. పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటటువంటి పందెం రాయిల కోసం భారీ ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున పార్కింగ్ ప్లేసు, అలాగే వచ్చినటువంటి అతిథుల కోసం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. ఇదే స్థాయిలో జిల్లాలోని దాదాపు 150 బరుల్లో ఇదే రకంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా పోలీసుల ఆంక్షలు కొనసాగడం, బరులు ఏర్పాటు చేస్తున్నటువంటి బరులను ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని ధ్వంసం చేస్తున్నారు. అందుకని రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం వరకు కూడా ఈ ఏర్పాట్లు అనే వాటిని కొంత పెండింగ్ అయితే పెట్టారు. ఇక ఆదివారం రాత్రి నుంచి ఒక్క పూటలో భోగి రోజు ఉదయం 8 గంటల కల్లా పందాల బరులు సిద్ధం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి పందెం రాయిలు అయితే సిద్ధమవుతున్నారు. మరోవైపు పోలీసులు ఆంక్షలు కొనసాగు అనుకున్నటువంటి చోట మాత్రం బరులు అయితే పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి. మనం చూస్తున్నటువంటి పందెం బరిలో ఇప్పటికీ దాదాపుగా అక్కడ మొత్తం పందాలకి కోళ్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట నుంచి జనం లోపలికి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాట్లు అనేవి జరిగినాయి. మరోవైపు టెంట్లు అన్నిటినీ కూడా సిద్ధం చేశారు. పండుగ సమయానికి, పందాలు మొదలయ్యే సమయానికి వాటన్నిటినీ కూడా మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చి పందాలు అనేవి కొనసాగుతాయి. 3 రోజుల పాటు జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించేందుకైతే ఇక్కడ ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 150 బరుల్లో ఇదే తరహాలో ఇంతకు మించినటువంటి స్థాయిలో ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. మరోవైపు దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి బంధువులు, అలాగే పందెం రాయిళ్లు అందరూ కూడా గోదావరి జిల్లా బాట పట్టారు. దీంతో హైవేలు కూడా ఫుల్ బిజీగా కనిపిస్తున్నాయి. ఇక పండగ మొదలవడమే ఆలస్యం అన్నట్టుగా గోదావరి జిల్లాలో కోడి పందెం రాయిళ్ల పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాసరావు, మల్లికార్జున, ఏలూరు జిల్లా.